క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు టింగా సంజీవి మరియు జీవమణి కుటుంబ సభ్యులు సందీప్ సంపత్లు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దీవెనలు పొంది త్వరగా ఉద్యోగం వివాహం జరగాలని యూకేలో ఉన్న కలిదాస్ పరిమళ ఇహానా మేఘనలను దేవుడు దీవించి ఎల్లప్పుడూ కాచి కాపాడాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం రెడ్డిపురం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గోపు శ్రీవమ్మ, కీర్తిశేషులు గోపు కస్పారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోపు శ్రీవమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ. యుడి సువర్ణ సుధారాణి జనార్దనరావు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు జ్ఞానజ్యోతి, చరణ్, తేజ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని మరణించిన దడాల పౌలు అప్పారావు, శీలం గ్రేస్ మణి బెనర్జీ బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ. కళింగపట్నం స్వామిదాస్ భారతీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రియా వివాహం ఆటంకాలు లేకుండా జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నంబూరు విచారణ. నంబూరు విచారణ విశ్రాంతి గురువులు గురుశ్రీ అల్లం పాపయ్య గారి 90వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ మరియమ్మ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం గుంతకల్ విచారణ. పి శ్రీనివాస్ రెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి రోసి, ఓజే శౌరీలు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దుక్క లక్ష్మి, రవికుమార్, సత్యవతిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శ్రీదేవికి దేవుని చిత్తంలో వివాహం జరగాలని, పుష్ప చదువులో తోడుండాలని మరియు వంశీ, ఈశ్వర్లు చేస్తున్న ఉద్యోగంలో తోడుండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పాల్గొనండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వదాత్రి నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రాభవమును అతని ఎదుట బంటువలే నిల్చును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపును.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి దివ్య బలి పూజలో మనం అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను యేసు రక్తములో కడిగి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు మీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృప చూపుము. తద్వారా మీ ప్రియమైన కుమారుని దివ్య నామము మహిమ కొరకు మేము సత్క్రియలనందు నిమగ్నమై జీవింతుముగాక. ఆయన తిరుహృదయం నుండి ప్రేమను మేము నేర్చుకొని దీనతలో వర్ధిల్లుదుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకు, శాంతికి దోహదపడునుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దావీదు ఉరియా భార్య అయిన బెత్షెబాను చూసి తన భార్యగా చేసుకొనెను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు, 5 నుంచి 10వ వచనం వరకు మరియు 13 నుంచి 17వ వచనం వరకు. సంవత్సరాంతమున రాజులు యుద్ధమునకు వెడలుటకు అనువైన కాలము దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతో ఇశ్రాయేలు సైన్యములతో బయల్వెడలి అమేనియోల మండలముపై దాడి సల్పి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రసాదము మీదికి పోయి ఇటు నటు పచారు చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీనొకతను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదంతము అడుగగా వారు ఆమె ఏలియాము కూతురుము, హిత్తీయుడు ఉరియా భార్య బత్షెబా అని చెప్పిరి. రాజు సేవకులు నంపి బత్షెబాను పిలిపింపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బత్షెబా ముట్టుతై శుద్ధి చేసుకొనిచుండెను. అయినను దావీదు ఆమెతో శయనించెను. అటు పిమ్మట బత్షెబా ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెల తప్పగా నేను గర్భవతినైతిని ఇంట నుండి దావీదునకు కబురు పంపెను. దావీదు హిత్తుడైన ఉరియాను నా ఎదుటికి పంపుమని యోవాబుకు వార్త పంపెను. అతడట్లే చేసెను. ఉరియా తన ఎదుటికి రాగానే దావీదు యోవాబును గూర్చి ఇశ్రాయేలు సైన్యములను గూర్చి కుశలమడిగి పోరెట్లా నడుచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాట్లాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేద తీర్చుకోమని చెప్పెను. ఉరియా దావీదును వీడి వెడలిపోవగానే రాజు
అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కానీ ఉరియా ఇంటికి పోక రాజు అంగరక్షకులతో పాటు ప్రసాద ద్వారము వద్దనే శయనించెను. దావీదు ఉరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి, నీవు దూర ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. మరునాడు దావీదు ఉరియాను తనతో భోజనము చేయుటకు పిలిచి తప్ప త్రాగించెను. ఆ రేయి కూడా ఉరియా అంగరక్షకుల ప్రక్కనే నడుము వాల్చనగానే ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు యోవాబుకు ఒక లేఖ వ్రాసి ఉరియా చేత పంపించెను. ఆ లేఖలో ఉరియాను పోరు ముమ్మరగా జరుగుచోట ముందంటి వరుసలో నిలిపి, మీరు వెనుకకు తగ్గుడు, అతడే దెబ్బలు తిని చచ్చును అని వ్రాసెను. యోవాబు పట్టణమును ముట్టడించి వీరులు హోరహోరిగా పోరు సల్పుదురని తెలిసిన నెలవుననే ఉరియా నుంచెను. అమోనీయులు నగరము వెడలి వచ్చి యోవాబును ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరును కూలిరి. వారితో పాటు హిత్తీయుడు ఉరియా కూడా చచ్చెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా, నీకే మేము ద్రోహముగా, మేము పాపము చేసితిమి. మేము పాపము చేసితిమి. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా, నీకే మేము ద్రోహముగా, పాపము చేసితిమి. పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని. అందరూ ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా, నీకే మేము ద్రోహముగా, మేము పాపము చేసితిమి. మేము పాపము చేసితిమి. నీవు దుష్కార్యములుగా గణించుచు పనులు చేసితివి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. అందరూ ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా, నీకే మేము ద్రోహముగా, మేము పాపము చేసితిమి. మేము పాపము చేసితిమి. నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము. అప్పుడు నీవు నలగగొట్టిన ఎముకలను సంతసించును. నా దోషముల నుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పుకొనుము. నా పతకములెల్లా తుడిచివేయుము. అందరూ ప్రభు కరుణింపుము, ప్రభు కరుణింపుము. నీకే మేము ద్రోహముగా, నీకే మేము ద్రోహముగా, మేము పాపము చేసితిమి. మేము పాపము చేసితిమి. ఎవరన్నారే
మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 34వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటుపిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయ ఆరంభించును. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానంతో దాన్ని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నింటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధించలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, పాలస్తీనా దేశంలో పచ్చిక బయళ్ళు, సెలయేటి నీళ్లు, గొర్రెల కాపరులు, గొర్రెల మందలు, ద్రాక్ష తోటలు, పంట పొలాలు, గోధుమ పంటలు, సముద్రము, పడవ, సముద్రంలోని చేపలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని తీసుకొని యేసుక్రీస్తు ఉపమాన రీతిగా పరలోక రాజ్యము ఎలా ఉంటుందో ఉపమాన రీతిగా ఆయన బోధించేవాడు. వాళ్ళకి ఈజీగా ఇట్టే అర్థమైపోతుందన్నమాట. కొంతమంది ఉంటారు హృదయ కాఠిన్యం గలవాళ్ళు, వాళ్ళు వాక్యమే వినరు. కొందరికి దురద చెవులు ఉంటాయి, కొందరు వాక్యమే వినరు. కొందరు యేసుప్రభు చెప్పే ఉపమానాలకి ట్యూన్ అవ్వకపోయినా, హృదయ కాఠిన్యం ఉన్నా అవి అర్థం కాదు. వేరే వాళ్ళకి, సామాన్య ప్రజలకి తప్పకుండా ఈ వాక్యాలు అర్థమవుతాయి. అందుకే ఉపమాన రీతిగా ఇక్కడ వాక్యం ఏమన్నది, ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. పరలోక తండ్రి గురించి కానీ, పరలోక రాజ్యం గురించి కానీ, రాబోయే జీవితం గురించి కానీ అన్ని ఉపమానాల రీతిలో ఒక వాక్యం ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, ఆయన వక్షస్థలమున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను ఎరుకపరిచెను. ఆయనను, ఆయన గొప్ప ప్రేమను,
ఆయన మన కోసం ఏర్పాటు చేసిన పరలోకమును, పరలోక రాజ్యమును, మరి నిత్య జీవమును, ఇవన్నీ యేసుక్రీస్తు వచ్చి తెలియపరిచాడు. ఆయన తెలియపరచబట్టే మనకు తెలిసి వచ్చింది తండ్రి గురించి. అలాగే పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి మనకు తెలుస్తుంది. మోక్షము, పరలోకము, తండ్రి, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, కానీ పరలోక రాజ్యం మాత్రం ఈ భూమి మీదనే స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు యొక్క రాకడతో పరలోక రాజ్యము ఈ భూమి మీదనే స్టార్ట్ అయింది. ఆయన ఆరంభించారు. పరలోక రాజ్యము సమీపించినది, నమ్మి మీరు హృదయ పరివర్తన చెంది మీరు సువార్తను విశ్వసింపడని యేసుప్రభు చెబుతూ ఇక పరలోక రాజ్యం గురించి ఉపమాన రీతిలో చెబుతున్నాడు. ఈనాటి సువిశేషంలో పరలోక రాజ్యము ఒక పండిన పంటతో పోలుస్తున్నాడు, ఆవ గింజతో పోలుస్తున్నాడు. పండిన పంట ఏమని చెప్తున్నాడంటే, దేవుని రాజ్యం ఇట్లున్నది, విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి వచ్చేసాడు. రైతు పొలానికి వెళ్ళి విత్తనాలు వేసేసి వచ్చేస్తాడు. ఇంకా అస్తమానం ప్రతిరోజు పోయి నిన్ననే చల్లాను, నిన్ననే విత్తాను కదా, అది భూమిలోంచి బయటికి రావట్లేదేంది అని పెద్ద పరిశీలనలు చేయడు. అతడు నిద్రపోతూ వస్తూ పోతూ ఉంటాడు. కానీ ఆయన గమనించకముందే, ఆయనకు తెలియకనే ఆ యొక్క విత్తనములు మొలకెత్తుతాయంట. తర్వాత అవి పెరిగి పెద్దవి అవుతాయంట. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, అటు పిమ్మట కంకులు వస్తాయి. ఇలా స్లోగా ఒక ప్రాసెస్లో ఆ పంట అనేది వస్తుంది. అలాగే పరలోక రాజ్యం కూడా ఒక స్లో ప్రాసెస్లో తప్పకుండా విస్తరిస్తుంది. భూమి మీద పరలోక రాజ్యము విస్తరిస్తుంది. ఇంకొక ఉపమానం కూడా యేసుక్రీస్తు చెప్తూ ఆవగింజను పోలి ఉన్నదంట. ఆవగింజ ఎలా ఉంటుందంటే చాలా విత్తనములన్నిటిలో చాలా చిన్నదంట. ఆ ఆవగింజ విత్తినప్పుడు చాలా చిన్నదైన ఆ విత్తనము అది పెరిగి పెద్దగా అయ్యేసరికి వటవృక్షంగా మారిపోతుందంట. మన భాషలో మనకు అర్థమయ్యేటట్లు ఇక్కడ చెప్పుకోవాలంటే భారతదేశంలో ఒక పద్యం కూడా ఉంది. విత్తనమునకు మర్రి వృక్షమునకు విత్తనము ఎంతది, ఏ పాటిది. మర్రి వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది, విత్తనం ఎంత చిన్నగా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న మొక్కలకు గుమ్మడికాయ లాంటి పెద్ద పెద్ద ఫలాలు వస్తాయి. కానీ చిన్న విత్తనము నుండి ఆ పెద్ద వటవృక్షం లాంటి మర్రి చెట్టు ఎలా వస్తుందో, దేవుని యొక్క రాజ్యం కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి చిన్నదిగా అది ఆరంభమై విస్తరిస్తూ 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 ఒక మహావృక్షంగా మారుతుంది. అంటే పరలోక రాజ్యం అంతటా విస్తరిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనమే సాక్షులం. ఈ ప్రపంచం మొత్తము క్రైస్తవ్యం ఎలా విస్తరించింది. అంతెందుకు, ఒక గ్రామం మనం తీసుకున్నట్లయితే ఆ గ్రామ చరిత్ర చదివేటప్పుడు ఈ గ్రామానికి మొట్టమొదట పలానా కుటుంబం వాళ్ళు, పలానా కుటుంబం వాళ్ళు, పలానా కుటుంబం వాళ్ళు, ఒక 2-3 కుటుంబం వాళ్ళే వచ్చి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకొంతమంది తర్వాత మిషనరీస్ వచ్చారు, అమ్మగారులు వచ్చారు, ఫాదర్లు వచ్చారు, ఇట్లా గుడి కట్టారు, ఇలా డెవలప్ అయింది. స్టార్టింగ్లో ప్రతి ఒక్క గ్రామ చరిత్ర మనం చదువుకున్నట్లయితే క్రైస్తవ్యము కొద్దిగానే విత్తనం లాగానే అది స్టార్ట్ అయింది, ఆరంభమైంది. కానీ అది విస్తరించి ఈ ప్రపంచం మొత్తం ఇప్పుడు అందరికంటే క్రైస్తవ్యమే ఎక్కువగా ఉంది. దేవుని యొక్క రాజ్యం ఈ భూమండలం మీద ఇలా విస్తరిస్తూ ఉంది. విస్తరిస్తున్న ఈ పరలోక రాజ్యంలో ఎంతోమంది వచ్చి బ్యాప్టిజం పొంది, భద్రమైన అభ్యంగాలు పొంది, మరియు దివ్య సంస్కారాలు తీసుకొని అలా దీన్ని దేనితో పోల్చారంటే, ఒక మహావృక్షం అయిన తర్వాత ఆవగింజ, కొమ్మలు, రెమ్మలు, వీటన్నిట్లలో ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసిస్తాయి. అదేవిధంగా ఒక గ్రామంలో కానివ్వండి, ఒక నగరంలో కానివ్వండి, ఒక ప్రాంతంలో కానివ్వండి, ఒక రాష్ట్రంలో కానివ్వండి, ఒక దేశంలో కానివ్వండి, పలు దేశాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే క్రైస్తవ్యం ఇలా పెరిగిపోతున్నప్పుడు ఎంతోమంది వచ్చి ఆ క్రైస్తవంలో అక్కడున్న చర్చి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంఘంలో ఆ సంఘ సభ్యులు పెరుగుతూ ఉంటారు. అలా దేవుని రాజ్యం విస్తరిస్తూ ఉంది. అలా దేవుని రాజ్యం అనే ఈ చెట్టు కొమ్మలో
ప్రజలు వచ్చి గూళ్ళు కట్టుకొని, పక్షుల్లాగా వచ్చి గూళ్ళు కట్టుకొని అలా విస్తరిస్తారు. అందుకే పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, పరలోక రాజ్యమనే చెట్టు కొమ్మలో గూడు కట్టుకోవాలని, ఆ గూటి అందే నీ మాట వింటూ నీ మోము కంటూ ఎదగాలని యేసయ్యా నీలో నివసించాలని. 84వ కీర్తనలో ఒక మాట రాయబడింది, ప్రభువా నీ బలిపీఠం చెంత పిచ్చుకలు కూడా గూడు కట్టుకొని ఉన్నవి. బహుశా ఇక్కడ పావురాలు ఎన్ని నెట్లు పెట్టినా కానీ పావురాలు వస్తూనే ఉంటాయి. వాటికి బహుశా దేవుని వాక్యం అంటే అంత ఆసక్తి ఏమో మరి. అవి వచ్చి పీఠం మీద కూడా ఒక్కోసారి కొన్ని దేవాలయాల్లో, మందిరాలలో మనం చూడొచ్చు, పీఠం మీద కూడా పిచ్చుకలు గూడు కట్టుకోవడం మనం చూడొచ్చు. అందుకే 84వ కీర్తనలో కీర్తనకారుడు పిచ్చుకలు కూడా గూడు కట్టుకునే, ఒక్కోసారి మనుషులు కూడా వాక్యం వినకపోయినా కానీ అంతోని వారి కాలంలో చేపలు వాక్యం విన్న విధముగా మనుషులు వాక్యం వినకపోయినా గూళ్ళు కట్టుకొని ఉన్న పిచ్చుకలు దేవుని వాక్యాన్ని వినేటట్టుగా అంత గొప్పగా అవి వింటాయి దేవుని వాక్యాన్ని, దేవుని మాటకు లోబడతాయి. మనం నేర్చుకునేది ఈ ప్రకృతి నుంచి నేర్చుకునేది చాలా ఉంది. మౌనంగా ఎదిగినట్టు మన క్రైస్తవం కూడా మౌనంగా ఇలా శ్రమల మధ్యన, కష్టాల మధ్యన మౌనంగా ఎదగాలి, అది విస్తరించాలి. అది విస్తరించి అందరూ రక్షింపబడితే, అందరూ పరలోకానికి చేరితే ఆ తండ్రికి కావాల్సింది అదే. యేసుక్రీస్తు యొక్క శ్రమకు, ఆయన బోధించిన పరలోక రాజ్య సువార్తకు, ఆయన ఇచ్చిన ప్రాణ త్యాగానికి ఒక విలువ అనేది ఉంటుంది. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, అందరూ రక్షింపబడాలి. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము, ఇదియే దేవుని చిత్తము, ఇదియే దేవుని సంకల్పము. దేవుని రాజ్యము అంతటా రావాలి, భారతదేశంలో కూడా రావాలి. భారతదేశంలో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, క్రీస్తు నామం జై జై. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి.
ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని మీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధనములుగా అగునట్లు కృపచూపుము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు మీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి మిమ్ము సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు మిమ్ము స్తుతించి మహిమపరచుట సముచితము. మీ పునీతులందరూ ఏక హృదయముతో మీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మహా ఉన్నత స్థలంలో ప్రభువా మీకు హోసానా జయగీతాలు పాడుతాం. ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా అంగీకరింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా జగద్గురు లియో పోపు గారిని,
మా అగ్ర పీఠాధిపతులు పూల అంతోని గారిని, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వాళ్లతో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యేద అప్పుబడిన వాళ్ళని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనను ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకమిక పాపం పరిచేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకమిక పాపం పరిచేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకమిక పాపను పరిహరించువారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపమును పరిహరించుడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అపరూపధరుడై మీ ఘరదము పైన
క్రీస్తే అప్పరూపధరుడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాలైతడే దివ్య మందసములో వాక్య రూపమితడే దీని రుచులమన్నా స్వర్గ భోజ్యమితడే సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, మీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది, మీ దివ్య విందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవము మమ్ము ఆనంద ఉత్సాహములతో నింపుచున్నది. ఈ మహదానందముతో నిత్యము మేము మీ సేవలో ధరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.